నమస్తే జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం రాగంపేట గ్రామ పంచాయతీలో నూతన సర్పంచ్ ప్రమాణ స్వీకారం. రాజ్యాంగానికి విధేయత, పారదర్శక పాలనకు హామీ. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం రాగంపేట గ్రామ పంచాయతీలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఎలగందుల రాజు ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. గ్రామ పంచాయతీ కార్యదర్శి కుమారి మాలతి నూతన సర్పంచ్ తో అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్ మాట్లాడుతూ శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి పూర్తి విధేయతతో పనిచేస్తానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, అలాగే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం తన విధులు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో నిజాయితీతో నిర్వహిస్తానని స్పష్టం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం గ్రామ పంచాయతీ వార్డు సభ్యులందరితో కూడా ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. గ్రామ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజాస్వామ్య విలువలను పాటిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లాలని పాలకవర్గం నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మాట్లాడుతూ నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన సర్పంచ్ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ గ్రామాన్ని దేశంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా పేరు తీసుకురావాలని, గ్రామానికి కావలసినటువంటి డ్రైనేజీ, వీధి దీపాలు, గ్రామాన్ని శుభ్రంగా ఉంచడంతో ముందుండాలని, మా ఆఫీస్ ద్వారా మీకు కావలసిన సహాయ సహకారాలు సమకూర్చుటకు మేము ముందుంటామని సభాముఖంగా విన్నవించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భారీగా పాల్గొని నూతన సర్పంచ్ తో పాటు పాలక వర్గాన్ని పూలమాలలు, సాల్వాతో ఘనంగా సత్కరించారు. ప్రజల సహకారంతో గ్రామ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు, మౌలిక వసతుల మెరుగుదల కోసం కలిసి పనిచేస్తామని నూతన పాలక వర్గం పేర్కొంది. గ్రామ ఐక్యత, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రాగంపేట గ్రామ పంచాయతీ నూతన పాలక వర్గం ముందుకు సాగాలని గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రమాణ స్వీకారం. నేను ఎలగందుల రాజు రాగంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విజేత కలిగి ఉంటానని, భారత సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమాల ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతం లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేయిస్తున్నాను. థ్యాంక్ యూ. సర్పంచ్ గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఎలగందుల రాజు గారికి నా తరఫున మరియు మీ అందరి తరఫున మరొకసారి కృతజ్ఞతలు, అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాగంపేట గ్రామ పంచాయతీకి సభ్యురాలుగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. మొదటిగా ఈ నూతన పాలక వర్గానికి ఎన్నికబడిన సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకి, వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా మొత్తం కూడా క్లీన్ స్వీప్ చేసుకొని మంచి అత్యధిక మెజార్టీతో గెలుపొందినందుకు సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకి అందరికీ కూడా శుభాకాంక్షలు. సర్పంచ్ గారు హామీ ఇచ్చినట్టుగా జిల్లాలో కాకుండా మొత్తం రాష్ట్రంలోనే, దేశంలోనే రాగంపేటని ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేయాలని నేను కోరుతున్నాను. దీనికి కంప్లీట్ మద్దతు కానీ, సహకారం కానీ మా మండల ఆఫీస్ నుంచి కానీ, సెక్రటరీ గారి నుంచి కానీ 100% చేస్తాము. ఆల్రెడీ రాగంపేట అనేది పైలట్ విలేజ్గా ఉంది. సో నెక్స్ట్ కూడా చైల్డ్ ఫ్రెండ్లీ కానీ, ఉమెన్ ఫ్రెండ్లీ కానీ, లేకపోతే డిసీజ్ ఫ్రీ విలేజ్ కానీ, ప్లాస్టిక్ రహిత గ్రామంలాగా కూడా
అట్లా కూడా అభివృద్ధి చేయాలని కోరుతున్నాను. దీనికి సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకి, అందరికి, వీటితో పాటు కూడా గ్రామస్తులు అందరూ కూడా ఈ అభివృద్ధి కార్యక్రమంలో బాగా పంచుకోవాలి. ఒక పంచాయతీ కార్యదర్శి గారి నేతృత్వంలో కమిటీస్ అనేది ఏర్పాటు చేసి ఆ కమిటీస్ లో అందరు మెంబర్స్ కూడా వార్డు సభ్యులతో పాటుగా మీరు గ్రామస్తులు అందరూ పాల్గొని అభివృద్ధి పథకం వైపు ముందుకు సాగాలని కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. Sir, ready sir, smile ready. Sir, ready sir. Okay. Sir, Anna, narration. Sir, ready sir. Sir, थोड़ा ready smile. Sir, ready sir. Right. తెలంగాణ రాష్ట్రంలో రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో భాగంగా వరంగల్ జిల్లా ఖానాపూర్ మండల్ రాగంపేట గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎలగందుల రాజు అని నేను మొన్న జరిగిన 17వ తారీఖు జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మొత్తం 8 వార్డు నెంబర్లకు 8 వార్డు నెంబర్లు కైవసం చేసుకొని సర్పంచ్గా నాకు 274 అత్యధిక భారీ మెజార్టీ ఇచ్చినందుకు ముఖ్యంగా మా గ్రామ ప్రజలందరికీ, నాయకులు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా ప్రతి ఇంటికి ప్రతి సంక్షేమ పథకం ఏదో విధంగా రైతులకు కానీ, మహిళలకు కానీ, విద్యార్థులకు కానీ ఏదో పరంగా ఒక సంక్షేమ పదం అందిందంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమే. మా ఎమ్మెల్యే శ్రీ దొంతి మాధవరెడ్డి గారి సహకారంతో నాకు ఇక్కడ టికెట్ ఇచ్చి ఈ అత్యధిక మెజార్టీ సాధించి ప్రజలు ఇచ్చినందుకు అతి ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి, మాధవరెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా ఎమ్మెల్యే మాధవరెడ్డి గారి సహకారంతో కంపల్సరీ ఈ విలేజ్ని ఇంతకుముందు అధికారంలో ఇవ్వకున్నా కూడా మేము సొంత డబ్బులతోటైనా విలేజ్కి ముందుండి ప్రతి సేవా కార్యక్రమం, ప్రతి డెవలప్మెంట్, ప్రతి విషయాన్ని మేము ముందుండి నడిపించాం. అదేవిధంగా ఇప్పుడు పవర్లోకి వచ్చాం, అనగా సర్పంచ్ పదవిలో ఉండి మా ఎమ్మెల్యే గారు మాధవరెడ్డి గారు ఉన్నారు, అటు గవర్నమెంట్ ఉన్నది. ప్రతి విషయాన్ని అభివృద్ధి కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్ళి మా మాధవరెడ్డి గారి సహకారంతో కంపల్సరీ ప్రతి సంక్షేమం, ప్రతి ఇంటికి ఏ విధంగా అయితే మేము ఇప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి ఓట్లు అడిగినాము, అదేవిధంగా మేము మా పాలక వర్గంతో పాటు మా జీపీ సిబ్బందితో తీసుకెళ్ళి ప్రతి ఇంట్లో మీ సమస్య ఏంటి, మీకు ఇంకా అందవలసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, మీకు ఏం చేరవలసిన ఇంకా కార్యక్రమాలు ఏంటంటే మేమే ముందుండి వాళ్ళని అడిగి మేము ఖచ్చితంగా ప్రజలకు చేకూరుస్తామని ఈ ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా. ఎందుకంటే మాకు మాధవరెడ్డి గారు 100% సపోర్ట్గా ఉన్నారు, అటు గవర్నమెంట్ ఉంది, ఇటు ప్రజలు కూడా పూర్తి సహకారం ఉన్నది. మా పాలక వర్గం మొత్తం ఏకపక్షంగా ప్రతి విషయాన్ని కూడా గ్రామ సభలో చర్చించి అభివృద్ధి కార్యక్రమాలు ఏందో ముందస్తు చర్చించి ప్రతి బడ్జెట్ను, ప్రతి రూపాయను వాల్యుబుల్గా, ఇంపార్టెంట్గా లెక్కలు కట్టి ప్రతి రూపాయని గ్రామ అభివృద్ధికే ఖర్చు చేస్తానని ఈ విధంగా అందరికీ తెలియజేస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ.